దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచు ఉన్నాను. వాక్యం గుర్చిన అవగాహన అనే కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1251 ఎపిసోడ్గా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందామండి. 7వ అధ్యాయం అంతా ఒక భాగంగా మనం నేర్చుకోవచ్చు. ఆకాను యొక్క పాపాన్ని గురించి ఇక్కడ మనకి తెలియచేయబడతా ఉంది. అంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. యూదా వంశానికి చెందిన జబ్ది మనవుడు కర్మి కుమారుడు ఆకాన్ అనే పేరు గలవాడు ఒకడున్నాడు. నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నిటిని ఆకాను దాచిపెట్టుకున్నాడు. అందుచేత ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాలా కోపం వచ్చింది. వారు యెరికోను ఓడించిన తర్వాత యెహోషువ హాయి పట్టణానికి కొందరు మనుషులను పంపించాడు. బేతేలుకు తూర్పున బెతావేను దగ్గర ఉంది హాయికి వెళ్ళి ఆ ప్రాంతంలో బలహీనతలు ఏమిటో చూడండి అని యెహోషువ వారితో చెప్పాడు. కనుక ఆ దేశాన్ని వేగి చూడటానికి ఆ మనుషులు వెళ్ళారు. హాయి అనగా పాడుబడిన ఊరు అని కూడా మనకు అర్థం వస్తుంది. తర్వాత మనుషులు యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చారు. హాయి బలహీనమైన ప్రాంతం. ఆ దేశాన్ని జయించేందుకు మన మనుషులంతా అవసరం లేదు. అక్కడ యుద్ధానికి 2000 మంది లేక 3000 మందిని పంపించు, మన ప్రజలందరినీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మన మీద పోరాడేందుకు అక్కడ కొద్ది మంది మనుషులే ఉన్నారు అన్నారు. కనుక సుమారు 3000 మంది మనుషులు హాయికి వెళ్ళారు. కానీ హాయి వారు ఇశ్రాయేలు మనుషులను 36 మందిని చంపివేశారు. పైగా ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారు. హాయి వాళ్ళు తమ పట్టణ ద్వారాల దగ్గర నుండి షబారీము వరకు వాళ్ళని తరిమివేశారు. హాయి వాళ్ళు వారికి బాగా కొట్టివేశారు. ఇశ్రాయేల్ ప్రజలు అది చూసి చాలా భయపడిపోయారనమాట. ధైర్యం కోల్పోయారు. యెహోషువ ఇది విని తన బట్టలు చింపుకుని పవిత్ర పెట్టి ముందర నేల మీద సాగిలపడ్డాడు. సాయంత్రం వరకు యెహోషువ అక్కడే ఉండిపోయాడు. ఇశ్రాయేలు నాయకులంతా అలానే చేశారు. వారు వారి తలల మీద ధూళి పోసుకున్నారు. అప్పుడు యెహోషువ చెప్పాడు, అయ్యో యెహోవా ప్రభువా, మా ప్రజలు నీవే యొర్దాను నది దాటించావు. కానీ నీవెందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకుని వచ్చి అమోరి వాళ్ళు మమ్మల్ని నాశనం చేయనట్లు చేశావు? యొర్దాను నది అవతల మేము తృప్తిపడి అక్కడ ఉండిపోవలసింది. నా ప్రాణం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రభు, ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇశ్రాయేలు శత్రువులకు లోబడిపోయారు. కనానీ ప్రజలు, ఈ దేశంలో ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి వింటారు. తర్వాత వాళ్ళు మా మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తారు. అప్పుడు నీ గొప్ప పేరు కాపాడేందుకు నువ్వేం చేస్తావు? యెహోషువతో యెహోవా ఇలా చెప్తున్నాడు, లేచి నిలబడు. ఎందుకు నువ్వు సాష్టాంగపడతావు? ఇశ్రాయేలు ప్రజలు నాకు విరోధంగా పాపం చేశారు. వాళ్ళు విధేయులు కావాలని నేను చేసిన ఒడంబడికను వారు ఉల్లంఘించారు. నాశనం చేయాలని నేను ఆజ్ఞాపించిన వాటిలో వారు కొన్ని తీసుకొచ్చుకున్నారు. వారు నా దగ్గర దొంగతనం చేశారు. వారు అబద్ధం చెప్పారు. ఆ వస్తువులన్నీ వాళ్ళు వారి కోసం దాచుకున్నారు. అందుచేతనే ఇశ్రాయేలు సైన్యం యుద్ధంలో ఓడిపోయి పారిపోయింది. వారు తప్పు చేసినందువల్ల ఇలా జరిగింది. వాళ్ళు నాశనం కావాలి. నేను ఇంకా మీకు సహాయం చేయను. మీరు నాశనం చేయాలని నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేస్తేనే తప్పు. నేను ఇక మీదట మీకు తోడుగా ఉండను. ఇప్పుడు వెళ్ళి ప్రజలను పవిత్రం చేసి ప్రజలతో ఇలా చెప్పు, మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి, రేపటి కోసం సిద్ధపడండి. ఇశ్రాయేలు యెహోవా దేవుడు నాశనం చేయమని ఆజ్ఞాపించిన వాటిని కొంతమంది దాచిపెట్టుకున్నారని ఆయన చెప్తున్నాడు. వాటిని మీకు పారవేసేటంత వరకు మీరన్నిటికీ మీ శత్రువులను ఓడించలేరు. రేపు ఉదయం మీరంతా యెహోవా ఎదుట నిలవాలి. అన్ని గోత్రాలు యెహోవా ఎదుట నిలబడాలి. ఒక గోత్రాన్ని యెహోవా నిర్ణయం చేస్తాడు. అప్పుడు ఆ గోత్రం మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. అప్పుడు ఆ గోత్రం నుండి ఒక వంశాన్ని యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ వంశం వాళ్ళు మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. ఆ వంశంలో ఒక్క కుటుంబం మాత్రమే యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ ఒక్క కుటుంబం మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. అప్పుడు ఆ కుటుంబంలో ఒక్కొక్క పురుషుని యెహోవా చూస్తాడు. మనం నాశనం చేయాల్సిన వాటిని దాచిపెట్టుకున్న మనిషి పట్టుబడతాడు. అప్పుడు ఆ మనిషి అగ్నితో కాల్చి నాశనం చేయాలి. మరియు అతనికి కలిగిన సమస్తము అతనితో పాటు నాశనం చేయబడతా ఉంది. మరి యెహోవా ఆజ్ఞాపించిన ఒడంబడికను ఆ మనిషి ఉల్లంఘించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య అతడు మహా అపరాధం చేశాడు. చూడండి, యెహోవా కోపం ఎందుకు వచ్చిందంటే ఆకాను పాపం. దానివల్ల ఇశ్రాయేల్ ప్రజల మధ్య దాని పర్యవసానం ఏంటంటే ఆకానుపై అతని కుటుంబంపై వచ్చిన భయంకరమైన శాపం. దేవుడు ప్రజల పాపం చేసినప్పుడు దేవుడు ఎంత భయంకరంగా ఉంటాడో తెలియచేస్తా ఉంది. దేవుని ప్రజల మధ్య తీవ్రమైన పాపం జరిగినప్పుడు లేక పాపాన్ని సహించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు తరిగిపోవడమో, ఆగిపోవడమో, లేక పూర్తిగా వాటిని పోగొట్టుకోవడమో జరుగుతూ ఉంది. ప్రజలు తమ పాపాల నుండి మళ్ళుకోకపోతే దేవుడు వారిని ఆశీర్వదించడు.
అదే 1 కొరింథీ 5:1-13 వరకు మనం చూడవచ్చు. సంఘంలో బహిరంగంగా పాపం జరిగినప్పుడు ఆ సంఘ సభ్యులు ఆ సంఘం వెలుపల ఉన్న శత్రువుకు అప్పగింపబడతారు. పాపాన్ని సరిదిద్దుకోకుండా అలాగనే కొనసాగితే అది తుదకు తీర్పుకు నడిపిస్తుంది. పాపాన్ని బహిర్గతం చేసి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని ఆశీర్వాదాలను, ఆయన ప్రసన్నతను, ఆయన కృపను తిరిగి పొందవచ్చు. అయితే దేవుని బిడల మధ్య పాపాన్ని తీవ్రంగా పరిగణించాలి. పవిత్రతను కాపాడుకోవాలి. విధేయత తప్పనిసరి. అలా కాకపోతే సంఘంలో ఆధ్యాత్మిక అభివృద్ధి అణగారుతుంది, పూర్తిగా ఆగిపోవచ్చు. అంటే తమ శత్రువులు అంటే సత్యం దేవుని ప్రజలను ఒక సమూహంగానే కాకుండా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా అన్వయించుకోవచ్చు అనమాట. ఒకరి జీవితంలో విడిచిపెట్టని, పశ్చాత్తాపం పొందని పాపం ఏదైనా ఉన్నప్పుడు అతడు లేక ఆమె దేవుని కృప నుండి తొలగిపోతారు. అలాంటి వారు దేవుని సహాయం, భద్రత పరిధిలో ఉండరు. తమ ఆత్మలపై దాడి చేసి నాశనం చేయాలని చూసే శత్రువుని ఎదిరించలేరు. పాపము నుండి మళ్ళుకోకపోతే పాప దాస్యానికి, విషాదానికి, ఆత్మీయ మరణానికి కూడా వారు లోనైపోతారు. ఇది వాక్యం చెప్తా ఉంది మనకు. ఆత్మీయమైన మరణానికి వారు లోనవుతున్నట్లుగా మరి ఆకాన్ యొక్క కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. మర్నాడు ఉదయం పెందలాడిన ఇశ్రాయేలు ప్రజలందరినీ యెహోవా ఎదుటకు యెహోషువ నడిపించాడు. ఇశ్రాయేలు గోత్రాలను యెహోవా ఎదుట నిలిచాయి. యూదా గోత్రాన్ని యెహోవా నిర్ణయించాడు కనుక యూదా గోత్రంలో వంశాలని యెహోవా నిర్ణయించేశాడు. అప్పుడు జెరహులోని కుటుంబాలన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. జబ్దీ కుమారుడు నిర్ణయింపబడింది. అప్పుడు ఆ కుటుంబంలో పురుషులంతా యెహోవా ఎదుటకు రావాలని యెహోషువ చెప్పాడు. కర్మి కుమారుడైన ఆకాను యెహోవా నిర్ణయం చేశాడు. జిర్మీ కుమారుడు కర్మి, జెరహు కుమారుడు జబ్ది. అప్పుడు ఆకాను యెహోషువ అన్నాడు, నా కుమారుడా, నువ్వు ప్రార్థన చేసుకో. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించి నీవు ఒప్పుకో. నీవేం చేసావో నాతో చెప్పు. నా దగ్గర ఏమి దాచేందుకు ప్రయత్నించుకో. ఆకాను ఇలా జవాబిచ్చాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన మాట నిజమే. నేను చేసింది ఏమిటంటే, ఎరుకో పట్టణంలో అందులో ఉన్న వాటన్నిటిని మనం పట్టుకున్నాం కదా, వాటిలో అందమైనవి ఒక బబులోను అంగి, 200 తులాల వెండి, 50 తులాల కంటే ఎక్కువ బంగారం నేను చూశాను. ఇవన్నీ తప్పక నాకు కావాలనిపించింది. అందుచేత నేను వాటిని తీసుకున్నాను. నా గుడారంలో నేల తవ్వితే అవి మీకు కనబడతాయి. వెండి కూడా అంగీ కిందనే ఉంది. కనుక యెహోషువ కొందరు మనుషులు ఆ గుడారానికి పంపించాడు. వారు ఆ గుడారానికి పరిగెత్తి వెళ్ళి ఆ వస్తువులు గుడారంలో దాచిపెట్టబడి ఉండటం చూశారు. వెండి కూడా అంగీ కిందనే ఉంది. ఆ మనుషులు ఆ వస్తువుల్ని గుడారంలోనికి వెలుపలకు తీసుకుని వచ్చారు. వారు ఆ వస్తువుల్ని యెహోషువకు దగ్గరకు, ప్రజలందరి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. వారు యెహోవా ఎదుట వాటిని నేల మీద పెట్టారు. అప్పుడు యెహోషువ ప్రజలు అందరూ కలిసి జెరహు కుమారుడైన ఆకాను, ఆకోరు అంటే కష్టాలు లేక సమస్యలు అని అర్థం, లోయకు తీసుకుని వెళ్ళారు. వెండి, అంగి, బంగారం, ఆకాను కుమారులు, కూతుళ్ళు, అతని పశువులు, అతని గాడిదలు, అతని గొర్రెలు, అతని గుడారం, అతనికున్న సర్వంను వారు తీసుకుని వెళ్ళారు. వాటన్నిటిలో ఆకానుతో పాటు ఆకోరులోకి తీసుకుని వెళ్ళారు. అప్పుడు యెహోషువ, నీవు మాకు ఇంత కష్టం ఎందుకు తెచ్చిపెట్టావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు యెహోవా నిన్ను బాధిస్తాడన్నాడు. అప్పుడు ప్రజలు ఆకాను చచ్చేంత వరకు అతన్ని రాళ్లతో కొట్టారు. తన కుటుంబాన్ని కూడా వారు చంపేశారు. అప్పుడు వాళ్ళందరినీ, అతనికి ఉన్నదాన్నంతా ప్రజలు కాల్చివేశారు. వారు ఆకాను కాల్చేసిన తర్వాత తన శరీరం మీద చాలా రాళ్ళు కుప్పగా వేశారు. ఆ రాళ్ళు నేటికి అక్కడ ఉన్నాయి. కనుక యెహోవా ఆకానును బంధించాడు. అందుకే ఆ స్థలం ఆకోరు లోయ అని పిలువబడుతుంది. ఆ తర్వాత యెహోవా ప్రజల మీద కోపగించలేదు. వారంతా ఎంతగా చెప్పాడు, అమాలేకీయులది ఏది మీరు ముట్టుకోవద్దు, ఏది మీరు తెచ్చుకోవద్దు, శాపం వస్తుంది, అది చాలా జాగ్రత్తగా ఉండాలని ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. అందులో ఒకడికి ఆశ పుట్టింది. ఆశ తన జీవితాన్ని మార్చివేసింది. తన కుటుంబాన్ని మరణానికి తీసుకుని వెళ్ళిపోయింది. తనతో పాటు తనకున్నదంతా కోల్పోయేటట్లుగా చేసింది. చూడండి, ఆకాను చేసిన పాపానికి ఆకాను కుటుంబ సభ్యులు దేవుడు శిక్షించాడు. ఎందుకంటే ఆకాను చేసిన పాపాన్ని వారు బాగా ఎరిగి ఉన్నప్పటికీ దాన్ని అడ్డుకోక బహుశా దానికి సమ్మతించి ఉంటారు. తండ్రులు చేసిన పాపానికి కుమారులు శిక్షించడాన్ని ద్వితీయోపదేశకాండం 24:16 దేవునికి ఆ వాక్యానికి అందరూ కట్టుబడి ఉండేలాగా కుటుంబ సభ్యులు ఒకరినొకరు సమీప సంబంధాన్ని కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ హెచ్చరించుకుంటూ జీవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఆకాను కుటుంబ సభ్యులు ఇక్కడ అలా చేయక తప్పిపోయారు కనుక ఆకానుతో పాటు వారంతా శిక్ష పొందారు.
వానిని రాళ్లతో కొట్టి చంపారు. ఆకాను అతని కుటుంబం నిత్యత్వ గమ్యాన్ని అంత సులభంగా నిర్ణయించలే. పాపానికి ఫలితంగా శరీర సంబంధమైన మరణం ఉన్నట్టుగా పాత నిబంధన చెప్తుంది. అయితే ఒక వ్యక్తి యొక్క నిత్యత్వమైన అంతిమ తీర్పు గురించి అంత స్పష్టంగా రాసలేదు. ఎందుకనంటే ఆ తీర్పు ఇచ్చేది దేవుడే కనుక ఆయన ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ సమయంలో శిక్షను మాత్రమే మనం కన్నులారా చూస్తూ ఉన్నాం. ఆ శిక్షను తప్పించబడే మరి మార్గాలన్నీ దేవునికి మాత్రమే, తండ్రికి మాత్రమే ఎరిగి ఉన్నాడు కనుక దాన్ని మనం నిర్ణయించలేము. కానీ ఖచ్చితంగా దేవుని నుంచి, ఆ గమ్యం నుంచి, దేవుని యొక్క స్థితి నుంచి, ఆయన పరిస్థితి నుంచి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించి ఆయన తండ్రితో పాటు తన కుమారుడితో పాటు సమానంగా చూడాలనుకుంటున్న మనము ఆ గమ్యాన్ని, గురిని, ఆ ప్రాంతాన్ని పోగొట్టుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరొకసారి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి, విధేయత చూపించాలి. ఆయన ఏ మాట చెప్తే ఆ మాటకి, పరిస్థితులకి రాజీ పడకూడదు. తల్లిదండ్రులైన, పెద్దలైన, చిన్నలైన అందరూ కలిసి ఏక మనసును కలిగి ఆ తప్పు చేసినట్లుగా దేవుడు నిర్ణయించాడు. అందుకే ఆ కుటుంబాన్ని అంతటినీ, ఆయనకి మరుగైనది ఏదీ లేదు కనుక ఆ కుటుంబాన్ని అంతటినీ ఆయన మరి చంపివేసినట్లుగా మనం చూస్తాం. అంతటి ఉగ్రత మన కుటుంబాల మీద ఉంటే వాటిని తప్పించడానికి ఈరోజే మనం ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందాం. దేవుని దగ్గర ఒప్పుకోమంటే అప్పుడు చెప్తున్నాడు, నా ఇంటి మధ్యలో నేను దాన్ని త్రవ్విపెట్టానని. నీ ఇంటిలో ఏమి దాచిపెడుతున్నావో సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన నిన్ను బట్టి నీ వంశానికి, నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల వారికి విడుదల ఇవ్వకుండా ఉంటున్నాడేమో. ఆ విడుదల నువ్వు కన్నులారా చూడాలంటే ఈ దినమే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో, సంపూర్ణమైన విడుదల పొందుకో, దేవుని చిత్తాన్ని నెరవేర్చు. అట్టి కృప మన కుటుంబాలందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకడిలా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వాధికారివైన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి మమ్మల్ని బలపరిచారు. ఈ ఉదయం ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలి, సమస్తాన్ని మాకు తెలియచేయండి. వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతుంది. రాజ్య సువార్తలో ఆకాను వంటి పాపం మాలో ఉంటే దాన్ని తొలగించుకుని సన్నిధిలో అయా ప్రాధేయపడే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మాకు విడుదలను, స్వస్థతను, సమాధానమును దయచేయమని, కూడివన్న మమ్మల్ని అందరినీ మీ చిత్తానికి అప్పగించుకుని మాటలు వింటున్న మా జీవితాల్లో గొప్ప మార్పును దయచేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. అందరికీ